2026 సంవత్సరం పరాభవనామ సంవత్సరం ఏప్రిల్ నెల 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశి ఎట్లా వచ్చింది చూద్దాం. ఈ సింహరాశి వచ్చేప్పటికల్లా 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశి ఎట్లా ఉంది మనం చెప్పుకుందాం. ఈ సింహరాశికి వచ్చేప్పటికల్లా మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం పూర్వ పలుగుని పుబ్బాలు కూడా అంటారు. ఈ పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదం కలిసి ఇది సింహరాశి. ఈ సింహరాశి ఈ 12 రాశుల్లో కూడా సింహరాశి చాలా గొప్పది, చాలా విశేషమైనటువంటి రాశి. ఈ సింహం ఎట్లాంటిది మనం తెలుసుకుందాం. అడవిలో తిరుగుతుంది సింహం. అడవికి మృగరాజైన సింహం. ఈ సింహం మాంసాహారి. మరి మాంసాహారి కదా అని చెప్పి ప్రతి జీవరాశిని కూడా చంపి తినడానికి ఉద్యుక్తురాలు కాదు. ఆఖరికి చచ్చిపోతాను, ప్రాణం పోతుంది అనేంత వరకు కూడా ఏ జీవరాశిని కూడా వేటాడదు. ఆ పరిస్థితుల్లో చచ్చిపోతాను అనుకున్నప్పుడు దానికి బాగా ఇష్టమైన, బాగా బలం కలిగిన ఒక జీవరాశిని వేటాడుతుంది. అది ఆ రోజు తింటుంది, అరిగించుకొని మళ్ళీ మరుసటి రోజు కూడా తింటుంది. ఆ 2 రోజులు తిరగా మిగిలినటువంటి ఆహారం కొన్ని జీవరాశులు బతుకుతాయి. అంటే అంత విశేషమైన బలంగా పెద్ద జీవరాశిని తింటుంది. కానీ తను తినే ఇష్టమైనటువంటి జీవరాశి మళ్ళీ కనపడ్డా కూడా దాని జోలికి పోదు. దాని ధర్మం అటువంటిది. అంత ధర్మం కలిగిన సింహం ఎవరు? పార్వతి అమ్మవారి యొక్క వాహనం. ఈ సింహరాశికి అమ్మవారి వాహనం అయింది. ఈ సింహరాశికి అధిపతి ఎవరంటే రవి, సూర్యుడు. ఈ సూర్యుడు ఎటువంటి వాడంటే సమస్త దేవతా స్వరూపంట. దేవుడు అనేవాడు ఉన్నాడు అని నమ్మాలి అంటే ఎవరైనా సరే ప్రపంచ దేశాలన్నిటికీ కనపడే సూర్యుడు ఒక్కడే. ఆ సూర్యుడు కనపడకపోతే ఒక్క నిమిషం కూడా మనం బతకలేము. అటువంటి ఎన్ని మతాలు కూడా ఆ సూర్యుడిని దైవంగా పూజిస్తున్నాయి. సూర్య చంద్రుడు 2 ప్రధానమైన గ్రహాలు. కానీ ఈ రాశికి అష్టమంలో శని, రవి, కుజుడు 3 గ్రహాలు అష్టమంలో పడ్డాయి. ఇక బ్రహ్మంగారు చెప్పారంటే ఏమిటి వినండి. మరి అమ్మవారి వాహనమేమో సింహం అయిపోయా, ఆ సింహరాశికి అధిపతి సూర్యుడు అయిపోయా. సూర్యుడు కానీ, సింహం కానీ, అమ్మవారు కానీ అందరికీ దేవుడైపోయా. అటువంటి వాళ్ళకి కష్టం వచ్చింది. అష్టమంలో శని, తర్వాత కుజుడు, రవి 3 గ్రహాలు వేధిస్తున్నాయి. మరి ఈ పరిస్థితి ఏమిటి? మరి వాళ్ళకి అంత బాధ వచ్చిందంటే ప్రపంచానికి మొత్తానికి బాధ వచ్చినట్లే గుర్తుపెట్టుకోవాలి. సింహస్యాధిపతి సూర్య, సింహరాశికి అధిపతి సూర్యుడు. అటువంటి సూర్యుడు వల్ల అష్టమంలో మరి కుజుడు, శని, రవి 3 కూడా అష్టమంలో పడ్డారు. మరి సింహరాశి అధిపతి అయినా రవి కూడా అష్టమంలో పడ్డాడు. తనకు తానే శత్రువు అయినాడు చూడండి. అటువంటి పరిస్థితిని చెప్పడానికి వీలుగాని పరిస్థితి మరి పరాభవనామ సంవత్సరంలో ఈ సింహరాశికి ఇంత మహాఘోరమైన పరిస్థితి వచ్చింది. ఈ రాశిని చెప్పాలంటే బుధుడు, శుక్రుడు, గురువు ఈ 3 గ్రహాలు తప్పితే మిగతా 5 గ్రహాలు బాగాలేవు. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. తర్వాత సింహరాశి రాశిలో కేతు ఉన్నాడు. సప్తమంలోకి వచ్చేటప్పటికల్లా రాహు ఉన్నాడు. ఈ రాహు సప్తమంలో ఉండటం ఏంటంటే భార్యాభర్తలకు కూడా అనుకూలత లేకుండా పోవచ్చు. అసలు ఎవరైనా సరే చిన్నతనంలో పెళ్ళి కాకమునకు తల్లి, పెళ్ళి అయిన తర్వాత భార్య మగవాడికి ఆధారం. అటువంటి భార్యతో కూడా కుదరని పరిస్థితి ఇస్తే ఇక మగవాడి పరిస్థితి ఏమిటి చెప్పండి. అటువంటి ఘోరమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రాశివాడు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళటం చాలా ముఖ్యం. అందులో సింహరాశికి అధిపతి
సూర్యుడు కాబట్టి తెల్లవారుజామున లేచి స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసి ఉదయం 6 గంటలకు సూర్యుడు నమస్కారం చేయాలి. ఉదయించే సూర్యుడు బ్రహ్మస్వరూపం. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూర్యుడు శ్రీ మహావిష్ణువు. మరి సాయంకాలం సూర్యుడు ఈశ్వరుడు. ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నం కూడా పరమేశ్వరుడు, సాయంకాలం కూడా విష్ణుమూర్తి. శ్లోకం ఉంది, ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నంతో మహేశ్వరం, సాయంకాలం స్వయం విష్ణు, శ్రీకారం మహాదివాకరం. ఈ 12 మరి ఈ సూర్యుడు వాడు. సూర్యుడు 12 మంది ఉన్నారు. ఆదిత్యోర్కోరవిర్భాస్కరశ్చ దివాకర మార్తాండ సవిత హేళ తీక్షణాంశం మిహిర రవి. ఈ సూర్యుడిని ప్రార్థించాలి. ఎందుకంటే పిడుగుపడుతోందంటే మరి అర్జున ఫల్గుణ కిరీటి అనే అర్జునుడిని తలుచుకుంటారు. అటువంటి సూర్యుడికే కష్టం వచ్చింది. ప్రపంచానికి కష్టం రావడం లెక్కేమిటి చెప్పండి. కాబట్టి ఈ సింహరాశి పరిస్థితి చెప్పాలంటే చాలా కష్టదశ. దీన్ని చెప్పడానికి ఎవరి వల్ల అయ్యే పరిస్థితి లేదు. చదువుకునే పిల్లలకు బాగా చదువు సాగుతుంది, విద్య బాగా ఉంటుంది, ఉద్యోగం వస్తుంది, ఉద్యోగంలో ప్రమోషన్ జరుగుతుంది, విదేశాలకు వెళ్ళటానికి అవకాశం ఉంది, వ్యాపారస్తులకు వ్యాపారం బాగుంది, వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం అవుతుంది, మంచి భార్య వస్తుంది. ఇన్ని వచ్చినా కూడా ఎందుకు పనికిరాని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ రాశివాడు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి.